హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పై అకాడమీ ఇది ఆర్ఆర్బి 500 సిరీస్ ప్రెజెంట్ మనం ఫిజిక్స్ సబ్జెక్ట్ లో మెకానిక్స్ టాపిక్ లో ఉన్నాం ఏ 2000 kg truck traveling at 10 meter per second collides with a car parked at a traffic light. After the collision, both move together at a speed of 8 meter per second. ఇక్కడ ఏమైందంటే దీన్ని ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అంటారు. అంటే రెండు ఆబ్జెక్ట్స్ కొలైడ్ అయిన తర్వాత అవి కలిసి వెళ్ళాయి అంటే అది ఖచ్చితంగా ఇన్ఎలాస్టిక్ కొలిషన్ అయి ఉంటుంది. ఇన్ఎలాస్టిక్ కొలిషన్ లో ఎప్పుడైనా సరే కైనెటిక్ ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, టోటల్ మొమెంటం అనేది కన్సర్వ్ అవుతుంది. అంటే టోటల్ మొమెంటం అంటే ఇనిషియల్ మొమెంటం m1v1 ప్లస్ m2v2 అంటే ట్రక్ యొక్క మొమెంటం ప్లస్ కార్ యొక్క మొమెంటం ఈజ్ ఈక్వల్స్ టు అది కొలిషన్ తర్వాత రెండు కలిసి వెళ్ళాయి కాబట్టి రెండింటి మాసెస్ మనం కంబైన్డ్ గా తీసుకోవాలి. m1 ప్లస్ m2 అంటే రెండింటి మాసెస్ ట్రక్ మాస్ ప్లస్ కార్ మాస్ కంబైన్డ్ గా తీసుకొని ఫైనల్ వెలాసిటీ రెండు కలిసి వెళ్తాయి కాబట్టి రెండింటికి సేమ్ వెలాసిటీ ఉంటుంది. ఈ ఫార్ములా అప్లై చేసి మనం ఆన్సర్ కనుక్కుంటాం. m1 2000 v1 10 ప్లస్ కార్ ఇనిషియల్ వెలాసిటీ కార్ పార్క్ అయ్యి ఉంది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 కాబట్టి m2 v2 0 అయిపోద్ది. m1 ప్లస్ m2 2000 ప్లస్ ఎక్స్ అనుకుంటే ఇది వి అంతా రెండు కలిసి 8 స్పీడ్ తో వెళ్ళాయి. ఇక్కడ 2000 ఇంటూ 10 ఉంది, ఇక్కడ 2000 ఇంటూ 8 ఉంది. దీని నుంచి 8x ఇజ్ ఈక్వల్స్ టు 2000 ఇంటూ 10 మైనస్ 8 అంటే 2 అనమాట. అంటే ఇది 4000 అయింది, ఇది 8 అయింది కాబట్టి x ఇజ్ ఈక్వల్స్ టు 500 kgs. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. A bullet of mass 12 gram is fired from a rifle. The bullet takes 0.006 seconds to move through its barrel and leaves it with a velocity 300 మీటర్ పర్ సెకండ్. అంటే ఒక బుల్లెట్ అనేది ఒక గన్ ఫైర్ చేయగానే ఒక బుల్లెట్ అనేది 0.06 సెకండ్స్ లో బయటకు వచ్చింది. బయటకు వచ్చే టైంకి దాని వెలాసిటీ 300 మీటర్ పర్ సెకండ్ అయింది. అంటే ఇక్కడ ఈ ఫోర్స్ ఎగ్జర్టెడ్ ఆన్ ద బుల్లెట్ బై ద రైఫిల్, మనము రైఫిల్ ని కాల్చగానే రైఫిల్ అనేది బుల్లెట్ మీద ఫోర్స్ అప్లై చేస్తుంది. ఆ ఫోర్స్ అనేది జస్ట్ ఇన్స్టెంట్ లో కాదు, సమ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో అప్లై చేసింది. ఎంత? 0.006 సెకండ్స్. అంటే ఎప్పుడైనా సరే ఫోర్స్ అనేది సమ్ టైం అంటే ఒక బాడీని మనం ఇట్లా పుష్ చేసామనుకోండి, కొంచెం సేపు దాకా పుష్ చేసి వదిలేసామనుకోండి, బాడీ యొక్క మొమెంటం చేంజ్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే ఇంపల్స్ అంటారు. ఇంపల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ టైం ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం. ఈ ఫార్ములా నుంచి మనం ఫోర్స్ కనుక్కుందాం. ఫోర్స్ ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? 0.006 అంటే 6/1000 ఈక్వల్ టు డెల్టా పి అంటే చేంజ్ ఇన్ మొమెంటం. ఇనిషియల్ గా అక్కడ బుల్లెట్ అనేది రెస్ట్ లో ఉంది, తర్వాత దానికి సమ్ వెలాసిటీ వచ్చింది కాబట్టి చేంజ్ ఇన్ మొమెంటం అంటే మనము ఓన్లీ మొమెంటం తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే రెస్ట్ లో ఉన్నప్పుడు దాని వెలాసిటీ 0 కాబట్టి. దాని యొక్క మాస్ 12/1000 ఇంటూ వెలాసిటీ 300 మీటర్ పర్ సెకండ్. 1000 క్యాన్సిల్ అయిపోద్ది, 6 క్యాన్సిల్ అయిపోద్ది. ఫోర్స్ ఎంత వస్తుంది? 600 న్యూటన్స్. అంటే ఆ బుల్లెట్ మీద 600 న్యూటన్స్ ఫోర్స్ అప్లై అయితే అది రెస్ట్ నుంచి 300 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అందుకుంటుంది. ఇలాగా 300 మీటర్ పర్ సెకండ్ అంటే ఫోర్స్ అనేది చాలా తక్కువ టైంలో అప్లై అయింది అనమాట, 0.06 సెకండ్స్. అలా కాకుండా అదే 300 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ అనేది దానికి ఇంకా ఎక్కువ టైంలో రావాలంటే మనము తక్కువ ఫోర్స్ అప్లై చేసినా సరిపోతుంది. ఇది ఇంపల్స్ కాన్సెప్ట్ అనమాట. ఆప్షన్ డి. ఇఫ్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై అన్ ఆబ్జెక్ట్ ఈస్ 0, వాట్ విల్ బి ద డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్? ఇది డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ అంటే ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ రెండు పాయింట్స్ తీసుకుంటే ఎంత దూరం పోయిందని చెప్పేది డిస్టెన్స్ అనమాట. ఇక్కడ డిస్టెన్స్ అనేది 0 ఇచ్చాడు, అంటే ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో అలానే ఉంది. ఎప్పుడైనా డిస్టెన్స్ 0 అయిందంటే ఆటోమేటిక్ గా డిస్ప్లేస్మెంట్ కూడా 0 అవుతుంది. డిస్టెన్స్ కి డిస్ప్లేస్మెంట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఒక ఆబ్జెక్ట్ ఒక ప్లేస్ ఒక సర్టెన్ డిస్టెన్స్ ఎక్స్ డిస్టెన్స్ కి వెళ్ళి మళ్ళీ రివర్స్ వచ్చింది అనుకుందాం, దాని డిస్టెన్స్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ 2x అవుతుంది. మళ్ళీ అదే పొజిషన్ కి వచ్చింది కాబట్టి అంటే దాని పొజిషన్ ఏం చేంజ్ అవ్వలేదు విత్ రెస్పెక్ట్ టు ఇనిషియల్ పొజిషన్, దాని ఫైనల్ పొజిషన్ కూడా సేమ్ కాబట్టి ఏం చేంజ్ కాలేదు కాబట్టి డిస్ప్లేస్మెంట్ మాత్రం 0 అయిపోతుంది. డిస్టెన్స్ అనేది స్కేలార్, డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్. సేమ్ స్పీడ్ పరంగా మనం చూసుకుంటే స్పీడ్ అనేది స్కేలార్, వెలాసిటీ అనేది వెక్టార్. అంటే స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెలాసిటీ. ఇలానే యాక్సలరేషన్ లో వేరే టర్మ్ ఉంటుంది, యాక్సలరేషన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ యాక్సలరేషన్ ఉంటుంది. ఇది స్కేలార్, ఇది వెక్టార్. ప్రెసెంట్ ఆన్సర్ ఆప్షన్ బి. When the car turns on a curved road, the passengers sitting in it feel a force on themselves in the opposite direction of the center. This force is due to ఒక కార్ అనేది ఇట్లాగా కర్వ్డ్ రోడ్ లో టర్న్ అయింది అనుకుందాం, దీన్ని డ్రిఫ్టింగ్ అంటారు. అంటే స్పీడ్ గా వెళ్తూ సడన్ గా కార్ కర్వ్డ్ రోడ్ లో మనము తిప్పామంటే ఏమవుతుందంటే ఆ కార్ లో ఉన్న ప్యాసింజర్స్ ఏ డైరెక్షన్ లో అయితే తిప్పారో అటు పక్క బయటికి పడిపోయే విధంగా జరుగుతారనమాట. దిస్ ఫోర్స్ ఈస్ డ్యూ టు, ఇక్కడ ఒక ఫోర్స్ అప్లై అవుతుంది, ఈ ఫోర్స్ కి గల కారణం ఏంటి అన్నారు. జనరల్ గా కార్ ఇట్లాగా డ్రిఫ్ట్ అవుతా ఉంది. ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇదే క్వశ్చన్ లో 3 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఏంటంటే కార్ డ్రిఫ్ట్ అయినప్పుడు ఈ కార్ నుంచి సెంటర్ కి అప్లై అయ్యే ఫోర్స్ ని మనం ఏమంటామంటే సెంట్రిపిటల్ ఫోర్స్ అంటాం. అంటే ఈ సెంట్రిపిటల్ ఫోర్స్ అనేది కార్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ వల్ల, ఆ బ్రేక్స్ వల్ల, ఫ్రిక్షన్ వల్ల అప్లై అవుతుంది అనమాట. అంటే కార్ అనేది సెంటర్ కి టువర్డ్స్ గా లాగుతుంది. ఇదే టైంలో ఇంకొక ఫోర్స్ అనేది, ఒక ఇమాజినరీ ఫోర్స్, ఒక సూడో ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్ లో అప్లై అయినట్టు అనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే సెంట్రిఫ్యూగల్
ఫోర్స్ అంటారు. ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి మనకి ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అప్లై అవ్వడానికి కారణం ఏంటి అంటే ఇనర్షియా. అంటే రెస్ట్ లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్ లోనే ఉండడానికి ట్రై చేస్తుంది కాబట్టి మూమెంట్ లో ఉన్న ఆబ్జెక్ట్ మూమెంట్ లో ఉందామని ట్రై చేస్తుంది. కాబట్టి కార్ లో ఉన్న ప్యాసింజర్స్ ఇనిషియల్ గా కార్ లో మూవ్ అవుతూ ఉంటారు. కార్ సడన్ గా దాని డైరెక్షన్ చేంజ్ చేసుకుంటది. కానీ ప్యాసింజర్స్ మాత్రము అదే డైరెక్షన్ లో వెళ్ళడానికి ట్రై చేస్తారు. దీనికి కారణం ఏంటంటే ఇనర్షియా. అంటే ఏ డైరెక్షన్ లో అయితే వాళ్ళు పోతున్నారో వాళ్ళు మూమెంట్ అవుతా ఉన్నారు కాబట్టి మళ్ళీ అలా మూవ్ అవడానికే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఈ ఇనర్షియా అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ని ఈ ఇనర్షియా అనేది ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి కారణం అనమాట. ఇక్కడ క్వశ్చన్ లో వాడు అడిగింది ఏంటంటే దిస్ ఫోర్స్ ఈస్ డ్యూ టు వాట్ ఈస్ దిస్ ఫోర్స్ అంటే మనం ఏం పెట్టాలంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ పెట్టాలి. ఇక్కడ ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి కారణం అడుగుతున్నాడు. దీనికి కారణం ఏంటి అంటే మనం ఏం పెట్టాలంటే ఇనర్షియా అనే ఆప్షన్ మనము చూస్ చేసుకోవాలి. When a constant force acts on an object with a mass of 8 kg for a period of 3 seconds, it increases the velocity from 4 to 6. అంటే ఒక ఆబ్జెక్ట్ ని మనము ఈ జిఫ్ లో చూసుకుంటే ఇక్కడ ఒక కార్ ఒక పర్సన్ తోసుకుంటూ పోయాడు. సెర్టెన్ డిస్టెన్స్ తోసి కొంచెం సేపు అట్లా తోసి వదిలేశాడు అనమాట. అంటే ఇనిషియల్ గా కార్ స్పీడ్ ఒకటి ఉంటుంది. అతను తోసి వదిలేసినప్పుడు కొంచెం దూరం అట్లా తోసాడు కాబట్టి అతను అప్లై చేసిన ఫోర్స్ వల్ల దాని వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఈ కాన్సెప్ట్ ని ఇంపల్స్ అంటాం. ఎఫ్ ఇంటూ టీ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ మొమెంటం. ఓకేనా, చేంజ్ ఇన్ మొమెంటం. ఇలా కాకుండా డైరెక్ట్ గా మనం ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫార్ములా అప్లై చేసిన ఈ ఆన్సర్ కనుక్కోవచ్చు. మనం ఫోర్స్ కనుక్కోవాలి. ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఎంత 8, ఇక్కడ యాక్సలరేషన్ అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ తీసుకుంటే 6 - 4 అంటే 2/3, 8 ఇంటూ 2/3 అంటే 16/3, 15/3 ప్లస్ 1/3. కాబట్టి ఆన్సర్ ఎంత 5.33 న్యూటన్స్. ఈ మొమెంటం ఇంపల్స్ కాన్సెప్ట్ అయినా ఆన్సర్ కనుక్కోవచ్చు. డైరెక్ట్ గా ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ కాన్సెప్ట్ అయినా మనము ఆన్సర్ కనుక్కోవచ్చు.